సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఈ 4 రోజుల నుంచి ఒక గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక అంశం దొరికి బాగా స్టప్ దొరికినట్టుగా అయిపోయింది. ఈ 4 రోజుల నుంచి బాగా సోషల్ మీడియా హ్యాండిల్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అవనివ్వండి, ఇంకెవరన్నా అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ ఎవరైతే కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఆదాయం దొరికిందన్నమాట మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే అదే పనిగా పోస్టులు వేస్తూ ఐడీలు మరి మార్చుకొని ప్రొఫైల్స్ మరి మార్చుకొని ఇష్టారీతిగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రోపగండా చేస్తూ టీడీపీ అండ్ జనసేనకు మధ్య ఏదో అగాధం ఏర్పడిపోయింది, ఇంకేముంది కూటమి బద్దలైపోబోతుంది, మళ్ళీ జగన్ వచ్చేస్తున్నాడు అన్నట్టుగా పాపం ఎవరికి వాళ్ళు ఒక ఇమాజినేషన్ లో బ్రతికేస్తూ ఉన్నటువంటి వాతావరణం ఈ 4 రోజులు చూసాము. క్లియర్లీ చెప్తున్నాను సార్, నేను మళ్ళీ ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తున్నాను ఆ వర్డ్స్. ఎవ్వరం ఈ కూటమి నుంచి వెనక్కి తగ్గినా, ఒకటి కూటమి గెలుపు లేదు, 2 ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రానికి చేయగలిగేది కూడా ఏమీ ఉండేది కాదు. ఈ విషయం క్లియర్. జనసేన వెనక్కి తగ్గినా టీడీపీ బీజేపీ గెలుపు సాధ్యం కాదు, టీడీపీ వెనక్కి తగ్గినా జనసేన బీజేపీ గెలుపు సాధ్యం కాదు. ఈవెన్ బీజేపీ వెనక్కి తగ్గినా ఇన్ కేస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయగలిగే సిచ్యువేషన్ ఉండేది కదా, అన్ని అప్పులు మిగిలి చెల్లాడు కాబట్టి వాళ్ళ కేంద్రం సహాయం అందిస్తోంది కాబట్టి ఇచ్చిన హామీల్లో కొంతమేర అయినా సరే ప్రజలకి అవసరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతేనో వాటిని తొందరగా చేయగలుగుతున్నాం. అంటే కూటమిలో 3 పార్టీలు ప్రాధాన్యత అనేది మూడు స్టేజ్లను సమానంగానే ఉంది కాబట్టి ఇవాళ ఇది సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి కూడా సాధ్యపడింది. ఇది మాత్రం క్లియర్. ఎవరు చెయ్యి ఎవరు వదిలేసినా సరే కూటమి అనేది నిలబడడం కష్టం, ఇది క్లియర్. ఇంకా దాని గురించి వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, జనసేనలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా, సరే బీజేపీ వాళ్ళు అసలు మాట్లాడలేండి, అది వేరే విషయము. వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఎట్టన్నా చేసుకోండి, ఎటంటే అటంటా అన్నట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి బాధే లేదు మాకు. ఈ 2 పార్టీల నుంచి ఎవరు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుకున్నా సరే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమే తప్ప వ్యవస్థకు సంబంధించిన అంశం అయితే కాదు. క్లియర్ గా మేము ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో ఉన్నామో వాళ్ళందరం కూడా ఈ 4 రోజుల నుంచి ఒక మీమ్ తిప్పాం. ఏంటంటే అది మీకు చూపిస్తాను. బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనోహర్ గారు, లోకేష్ గారు కలిసి ఉన్నటువంటి, బాలయ్య బాబు గారు కలిసి ఉన్నటువంటి ఒక పోస్టర్ పెట్టి మహేష్ బాబు గారు వాయిస్ బాగా సెట్ అయ్యి మీరే ఇంకా బాగుంటారు చెప్పామండి క్లియర్ గా. ఎందుకంటే పైన వాళ్ళు బానే ఉన్నారు, కింద గ్రౌండ్ లో మీరు కొట్టుకోవడం మానేయండి. ఫస్ట్ మహేష్ బాబు వాయిస్. అవునండి, మహేష్ బాబు గారి వాయిస్ అదొక మీమ్ కి క్రియేట్ చేసి ఈ 4 రోజుల నుంచి మేము తిప్పాము. అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళే వీళ్ళు ఒక్కళ్ళే పార్టీని మారుస్తున్నట్టు కార్యకర్తలు మీ ఏంది రమేష్ అన్న ఏం లేదన్నా, మీరే ఆ మేము తిప్పకుండా పైన వాళ్ళు బాగానే ఉన్నారు, కింద వాళ్ళు మనం కొట్టుకోవద్దని చెప్పి మీరే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోండి అది ఎలాంటి పరిస్థితి అనేది. మీలాగా మాది ఆర్గనైజ్డ్ సోషల్ మీడియాలు కాదన్న, జీతాలు ఇచ్చి ఎవరు నడపట్ల మా సోషల్ మీడియాని, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి ఎవరో చెప్తే ఎవరు వినరు, వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వాలి తప్ప వైసీపీకి మాత్రమే సాధ్యం. పోస్ట్ పెట్టి డబ్బులు ఇచ్చి ఇదే చెప్పాలి మనం ఈ రోజంతా అని చెప్పేటువంటి సిచ్యువేషన్. అంటే ఓకే ఇది ఎవరు ఏమి ట్రోల్ చేస్తున్నారు